హాయ్ ఫ్రెండ్స్, అందరికీ భోగి శుభాకాంక్షలు. మేము పొద్దున్నే లేసినాం, 3ంటికి లేసి ఇదంతా కడిగి మా అత్తమ్మే జల్లింది, బయట జల్లింది ఊడ్చి. నేను ముగ్గేసిన, మా తోడు కూడా లేదు, ఊరికి వెళ్ళింది. మా అత్తమ్మ నేనే వేయబోతున్నాం ఈరోజు ముగ్గు వేసిన. మా అత్తమ్మ కలర్స్ వేస్తుంది, నాకు హెల్ప్ చేస్తుంది. వేసిన అత్త కలర్లు వేస్తుంది. మొత్తం ఎల్లో కలర్ అన్నిటికీ ఎల్లో కలర్. నువ్వేమేస్తా అందరికీ భోగి శుభాకాంక్షలు. పొద్దున్నే లేచినాం, ఊడ్చినాం, చల్లినాం, రంగులు వేసింది. మేము ఇప్పుడు లేచింది. నేను ఊడ్చి చల్లినాక ముగ్గు వేయమంటే పిల్లలు ఏడుస్తున్నారు. మరి ఊగబెట్టచ్చు, అందరు నైటే వేసుకున్నారు. వాళ్ళంటే పెద్ద పెద్ద ముగ్గులు వేసేటోళ్ళు నైట్ వేసుకుంటారు. పెద్ద వేసినా చిన్న వేసినా అందరితో పాటే వేయాలి. నైట్ వేయాలా? లెక్క ప్రకారం పొద్దున వేయాలి. నువ్వు లేవవుగా పొద్దున్నే. మరి వాళ్ళు లేవరు కాబట్టి, సోమరిపోతులు కాబట్టి నైట్ వేసుకుంటారు. నువ్వు లేచినావు, నేను ఊడ్చి చల్లేదాకా నువ్వు లేవలేదు. ఈరోజు భోగి, నిన్న కాదు. ఈరోజే మరి నైట్ ఎందుకు వేయాలి? ఇప్పుడే వేయాలి. పొద్దున్నే లేవని వాళ్ళు నైట్ వేసుకొని అనుకుంటారు. మరి వాళ్ళు లేవరు. మరి నేను లేచిన పొద్దున్న, పొద్దున కాదా? పొద్దున్న 7ంటికి లేస్తే ఓ పొద్దుెక్కినాక లేచింది అనుకోవాలి. 7ంటికి ముగ్గేస్తారు ఎవరన్నా. 4ంటికి లేచిన నేను. ముగ్గు ఏమంటే డిజైన్ ముగ్గు వేసింది. బోయికుండా వేస్తలే ఆడ, ఏడికి పోదు బోయికుండా. అదే వేయాలి మరి. అలా వేయాలి అసలుగా ముగ్గులు. ముగ్గు కన్నే కూర్చుంటే మరి నువ్వు లేటుగా చల్లినవుగా. లేటుగా చల్లాను. నేను 4ంటికి లేచిన. మరి ఆరద్దా? 4ంటికి లేచి ఊడ్చి చల్లి, మళ్ళీ రంగు నీళ్ళు చల్లి, మళ్ళీ ఇల్లు ఊడ్చి, ఇల్లు దూడ్చి, మళ్ళీ చిన్న కొడలు ఇల్లు దూడ్చి, ఆమె లేదు ఊరిగిపోయింది పండగ పుట్ట దూడవాలని దూడ్చిన. ఆమె ఇల్లు పంచ అదంతా దూడ్చింది. నువ్వు ముగ్గు కాన్నే నేర్చుకుంటే ఇప్పుడు గీసుకుంటున్నావు. ముగ్గేసుడే అవన్నీ ఈజీయే, ముగ్గేసుడే కష్టం. మళ్ళీ నువ్వు ముగ్గేస్తే మళ్ళీ నేను వచ్చి మళ్ళీ రంగులు వేస్తూనే ఉంటుంది. మరి కాళ్ళు ఒక్కరే వేయాలంటే వేయాలి మరి. ఊపినప్పుడు తేడా లేదా? పండగంటే ఊపిన అనుకుంటున్నావు మరి. అన్ని పనులు చెక్క చేసిన పండగ చేస్తాను. మరి చెక్క తీసుకురాపో. నీరసంగా ఒక పని కానీ కూర్చుంటే ఏ పని కాదు. ఇంట్లో చెప్తుంది, రాసుకోండి. మీరైతే ఇంతకంటే మంచి ముగ్గులు వేసుకుంటారు. నేనైతే ఈ పిచ్చి పిచ్చి ముగ్గు వేసిన. ముందు ఆడపిల్ల అంటేనే ఇంటికి అందం పని. అవును, మేము వేసినప్పుడు 2ంటికి 3ంటికి 2ంటికి లేచి వేసుకుంటాం. వాళ్ళని వస్తున్నాయి, ఏమైనా వస్తున్నాయి అందరూ. రేపా? రేపు గారు ఎల్లుండి రోజు. రేపు కూడా కాదా? రేపు చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఎవరు చేసుకోవచ్చు రేపు కూడా. మనమైతే రేపే చేసుకో. అల్లకి పోయిల్లు. తొందర తొందర అయ్యి మరి 1 గంట వేస్తుంది. 1
అంటే వేసినాను. ఏదో నేను ఒక్కదాన్ని వేయమందా అనుకున్నా కానీ ఇక నేనే సోలకి వేస్తుంది వల్ల కాదు. కావాలి ఎందుకు కాదు? పదేది ముగ్గు కానీ కూర్చుంటావు. పని ఎట్టేటుంది మరి? ఏం కూర్చోను, తొందరనే చేస్తాను. పిల్లలు వేస్తారు అలాగా. అలా నాకే ఒప్ప చెప్తాను పిల్లలు. వాళ్ళే ఆడుకుంటారు. అలా ఇప్పుడు ముగ్గు కాడకు వచ్చి చెడుపుతారు. ఇప్పుడు వాళ్ళే ఆడుకుంటారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు వింతగా చూస్తారు. ముగ్గు ఎవరు వేసిరు, నాయన వేసినవా నువ్వు వేసినవా కానీ పెట్టడమే వాళ్ళకి ప్రయోజనం. ఆ రోజు ఏమన్నారు మీరు? జనవరి 1 రోజు వేస్తే నాయనమ్మ వేసింది ముగ్గు, నాయనమ్మ వేసింది మీరు వేయరా అని చెప్పిరా? రోజు నువ్వు వేసి సంవత్సరానికి ఒకసారి మీరు వేసేది ముగ్గు అంతేగా. జనవరి 1కి సంక్రాంతికి ఒక రోజు రోజు వేసేది నేనే. అందుకొరకున్న వాళ్ళు మీరు ఏది చేసినా నమ్మరు. ఒక చిన్న అమ్మాయి పెళ్ళి అయితే 5 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి అయ్యి ముగ్గు పట్టుకునేది ఎలా ముగ్గు ఇట్లా చేయితోడు కూడా పట్టుకోదు. ఆ జనవరి 1 రోజు వస్తుంది, అమ్మ రంగు ఒకటి దిద్దుతుంది. చిన్న కోడలకి ఇంకా ముగ్గు పట్టుకోవటమే రాదు. 5 సంవత్సరాలు పెళ్ళైన అంటే ముగ్గులే అందం. ఇంటికి పొద్దునే లేవాలి, చీపురు పట్టుకోవాలి. ఇంట్లో పని కాదు చూసుకునేది. చీపురు పట్టుకొని ఊడ్చి చల్లినాక ముగ్గు వేసినాక ఏ పని అయినా చేసుకోవాలి. ఏంటి టక్కటక్కలు వేస్తారు, బట్టలు నానబెట్టుకుంటారు, పిల్లల్ని చూసుకుంటారు. మరి ఊడ్చేది ఎవరో, చల్లేది ఎవరో, ముగ్గు వేసేది ఎవరో? నేనే మరి. వేడవుతున్న టైం చీపురు పట్టి ఊడ్చేద్దాలో చల్లేద్దాలో అదే ఇంత మట్టికి. ఇంకా పెళ్ళి 6 సంవత్సరాలు, ఆ పెళ్ళి 5 సంవత్సరాలు. సరే, మీరు కూడా మా ముగ్గు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. భోగి శుభాకాంక్షలు. అందరికీ భోగి శుభాకాంక్షలు. మా ఆయన ముగ్గు పూర్తిగా అయ్యేదాకా ఉండమంటే నాకు నిద్ర వస్తుంది, పడుకుంటా అంటుండు. అందుకే పడుకోమని చెప్పిన. ఇంకా ముగ్గు అయిపోయిన తర్వాత మళ్ళీ తీస్తాం. బాయ్.